టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా పరిధిలోని ఎలికట్ట గ్రామంలో రోడ్డెక్కిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపొద్దని డిమాండ్. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో డాక్టర్ల ధర్నా. 2014 నుంచి స్టైఫండ్ పెంచాలని పీజీ విద్యార్థుల నిరసన. మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలతో అధ్వాన్నంగా మారిన రోడ్లు. శివంపేట మండలం రూప్ సింగ్ తండాలో బురదలో ఇరుక్కుపోయిన అంబులెన్స్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి పర్యటన. యువగళం పాదయాత్రకు మద్దతిచ్చిన వారిని కాకాని వేధిస్తున్నారని మండిపాటు. డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా పరిధిలోని చిట్యాల మండలం ఎలికట్ట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని నినదించారు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దని, పిల్లలు తక్కువగా ఉన్నారంటూ గవర్నమెంట్ స్కూల్ను మూసేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూల్స్ పిల్లలను తీసుకెళ్లే ఆటోలను అడ్డుకున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో డాక్టర్లు ధర్నా చేశారు. విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. 2014 నుంచి స్టైఫండ్ పెంచకుండా పీజీ విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం విద్యార్థులకు సానుకూల తీర్పును వెల్లడించింది. అందులో వీరి న్యాయమైన కోరికను 3 నెలల్లోగా అమలుపరచాలని తుది తీర్పు ఇచ్చింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును ధిక్కరించి తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని అమలు పరచాల్సిందిగా కేసును కొట్టివేసింది. దీనిపై ఇది వరకు ఆరోగ్య శాఖ మంత్రి, కమిషనర్లకు ఆయుష్ వైద్య విద్యార్థులు పలుమార్లు వినతి పత్రాన్ని సమర్పించినప్పటికీ కూడా పై అధికారులు స్పందించినందున ఆయుర్వేద వైద్య విద్యార్థులకు కళాశాల యాజమాన్యానికి సమ్మె నోటీసును సమర్పించి శాంతియుతంగా నిరసన చేపట్టారు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఆయుర్వేద వైద్య పీజీ విద్యార్థిని. గత 10 సంవత్సరాల నుంచి ఆయుష్ విద్యార్థుల పీజీ మరియు హౌస్ సర్జన్ స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ అనేది లేదు. సో ఈ విషయాన్ని స్పందిస్తూ మేము చాలాసార్లు గతంలో ప్రజెంట్ ఉన్న హెల్త్ మినిస్టర్లకు చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళ నుంచి ఎటువంటి సానుకూల స్పందన అయితే లభించలేదు. ఈ విషయాన్ని మేము ప్రస్తావిస్తూ హైకోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. అది మాకు ఫేవర్గానే జడ్జిమెంట్ వచ్చింది. గవర్నమెంట్ మళ్ళీ దాన్ని కౌంటర్ చేస్తూ డబుల్ జడ్జి, అడిషనల్ జడ్జి బెంచ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా మాకు ఫేవర్గానే వచ్చింది. జస్టిస్ విజయన్ బుయారి గారు చెప్పిన దాని ప్రకారం 3 నెలల్లో ఈ స్టైఫండ్ అనేది హైక్ అనేది కావాలని చెప్పేసి ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో 3 months కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా దాన్ని అట్లాగే వదిలేసి ఉంది కాబట్టి మేము తర్వాత కంటెంప్ట్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ కంటెంప్ట్ పైన గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చిక్కు ఎదురై మార్క్స్ ఫేవర్ గానే జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేము ఈ రోజు గత 3 రోజులుగా ఆయుర్వేద ఎర్రగడ్డ ఆసుపత్రిలో పీజీ మరియు హౌస్ సర్జన్ యూజీ పిల్లలందరూ కలిసి ఈ స్ట్రైక్ పూనుకోవడం జరిగింది. ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేనందువలన రాష్ట్రంలో ఉన్న అన్ని ఆయుష్ కాలేజెస్, హోమియోపతి, యునాని, ఆయుర్వేద అన్ని కాలేజెస్ ఈ నిరసనలో గత 1 రోజుల నుంచి పాల్గొనడం జరుగుతుంది. సో ఈ నిరసన మా ప్రభుత్వానికి మేము తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ చిన్న విషయాన్ని, ఈ చిన్న డిమాండ్ని, ఈ న్యాయమైన కోరికని ఎంత తొందర వీలైతే అంత తొందర తీర్చి మాకు అనుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. లేని ఎడల మేము ఇంకొంచెం ఈ స్ట్రైక్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మాకు ఫేవర్గా వాళ్ళు ఒక జడ్జిమెంట్ పాస్ చేసినంత వరకు ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. అది కూడా చెప్పండి.
మెదక్ జిల్లాలో వర్షాలతో రోడ్లు అధ్వానంగా మారాయి. తండాలకు రోడ్లు సరిగా లేక వైద్యం కోసం గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివంపేట మండలం రూప్సింగ్ తండాలో వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారడంతో 102 అంబులెన్స్ వాహనం బురదలో ఇరుక్కుపోయింది. చంటిపిటతో ఉన్న బాలింత అంబులెన్స్ లో తీవ్ర ఇబ్బందుల పాలైంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన బాలింతను 102 వాహనంలో ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాక్టర్ ను తెప్పించి తాళ్ల సహాయంతో అంబులెన్స్ ని బయటకు తీశారు స్థానికులు. మంత్రి కాకాణి ఆగడాలను ఎండగట్టేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో 150 మంది తెదేపాలోకి చేరారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేకనే వైకాపా నుంచి తెదేపాలోకి చేరుతున్నారని విమర్శించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మద్దతిచ్చిన వారిని కాకాణి వేధిస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా వారిపై కేసులు బనాయిస్తున్నారన్నారు. పెరిగింది 15 రూపాయలు అన్నది ఇప్పుడు 30 రూపాయలు తగ్గింది. ఏమిలే ఎక్కువ పోతుంది కానీ తగ్గేది ఏమిలే. పాళెం నుంచి తోటపల్లి గూడూరు మండలం రచ్చబండి కార్యక్రమం మొదలుపెట్టాం. నేను కమింగ్ 2.5-3 months లో సర్వేపల్లి నియోజకవర్గం ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో రచ్చబండి కార్యక్రమం చేస్తాం. ఈరోజు మంచి రోజు. ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీ, వనరుల దోపిడీ, ప్రకృతి దోపిడీ, ప్రజల్ని దోపిడీ, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, కొండలు, టోల్ గేట్స్ ఒకటి కాదు. అది కాకుండా తెలుగుదేశం వాళ్ళని హింసించడం, అరాచకం, తప్పుడు కేసులు పెట్టించడం, ఎవరు మంచి చేస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, ఎవరు తప్పుడు పనులు చేస్తే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి ఇది నడుస్తూ ఉంది. ఇవన్నీ నేను అరాచకమైన ఈ సర్వేపల్లిలో చేసే అరాచకాన్ని ప్రతి గ్రామంలో రచ్చబండలో ప్రజలకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు వెంకన్నపాళెం వచ్చాం. వెంకన్నపాళెం నుంచి పాళెం దాకా ఆ రోజు రోడ్ వేసి బస్ వేసి వాటర్ ట్యాంక్ కట్టించింది నేను. ఈరోజు ఆ రోడ్ ఎట్టుందో చూడండి, ఎంత దారుణంగా ఉందో చూడండి. అది పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం. అందుకనే ఆయన లోకేష్ బాబు ప్రోగ్రాం భారీగా సక్సెస్ అయిందని చెప్పి ఆ రోజు నుంచి రాత్రులు నిద్రపోవడంలే. ఇంకా ఏ ఊర్లో ఎవరు ట్రాక్టర్లు ఎక్కారంటే 8,000 మందిని నువ్వు వెంటాడుతావు, ఊళ్ళల్లో ధ్వంసం చేస్తున్నావు, వాళ్ళ బంకులు పగలు కొడుతున్నావు, వాళ్ళ ఇళ్ళు పగలు కొడుతుండవు, తీసుకుపోయి జైళ్ళల్లో పెడుతుండవు. ఎన్ని రోజులు నీ అరాచకం? ఎన్ని రోజులు? కొన్ని వేల కోట్లు దోపిడీ చేసావు. 3,000 కోట్లు. 3,000 కోట్లు లోకేష్ బాబు చెప్పాడు నీ గురించి. అది పరిస్థితి. అసలు నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఇంకా ఏందే మమ్మల్ని నువ్వు వెంటాడేది. నిన్న ఆ గుడ్లవారిపాలెం సుబ్బారెడ్డి అక్కడ మిక్స్డ్ కాలనీలో 3-4 నెలల నుంచి కుళాయిల్లో నీళ్లు రాకపోతే డిపిఓకి ఎంపీడీఓకి కంప్లైంట్ చేస్తే అది కూడా పని జరగకపోతే అక్కడ ఉండే ఆ పైప్స్ ఓపెన్ చేయించేసి క్లీన్ చేయించేదానికి పని మొదలు పెట్టిస్తే జైల్లో పెట్టిస్తాడు. నన్ను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టిస్తాడు. ఈపూరు సుబ్బారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాత జిల్లా బోర్డు మెంబర్, 100 ఎకరాల ఆస్తులున్న కుటుంబంలోంచి వచ్చాడు సుబ్బారెడ్డి. ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆ మిక్స్డ్ కాలనీ 4 నెలల నుంచి మంచినీళ్ళు లేదు, ఓవర్ హెడ్ ట్యాంక్ 3 సంవత్సరాల నుంచి క్లీన్ చేయలేదు. ఆ పని మొదలు పెట్టాడు ఆయన. దానికి ఈరోజు చాలా దుర్మార్గం చేశాడని చెప్పి ఎత్తుకుపోయి స్టేషన్లో పెట్టారు. ఉదయం 4 గంటల దాకా నేను స్టేషన్ ముందు బైఠాయించా.
తీసుకుపోయినారు, హాస్పిటల్కి తీసుకుపోయినారు, మ్యాజిస్ట్రేట్ ముందు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇది కాకాని గోవర్ధన్ పరిపాలన. ఎన్ని ఇళ్ళు పగలగొట్టిస్తావా? మాచిలపాలెంలో ఎస్సీ ఇళ్ళు పగలగొట్టిస్తావు, వాళ్ళు అక్కడికి ట్రాక్టర్ ఎక్కి వచ్చారు. అక్కడ తాళ్ళపూడిలో ఒక బీసీ గౌడి ఇల్లు బంకు పగలగొట్టిస్తావు, వాళ్ళు హారతి పట్టారు. ఇక్కడ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి వద్ద సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ వాల్ ను ఢీకొట్టింది. దీంతో వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఎలాంటి సూచికలు లేకుండా నడి రోడ్డులో డివైడర్ వాల్ ను ఏర్పాటు చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. హబ్సిగూడలోని ఓ కాంప్లెక్స్ లో 2, 3వ అంతస్తులో ఉన్న ఓ వస్త్ర దుకాణం రెస్టారెంట్ లోని అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్త సమీపంలోని పెట్రోల్ బంకులను పోలీసులు మూసేయించారు. అగ్ని ప్రమాదం వల్ల ఉప్పల్ హబ్సిగూడ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మదనపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ చొరవ చూపాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రంగనాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల కంటింజెంట్ స్వీపర్లతోటి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపల్ స్కూల్స్లోని పనిచేస్తున్న కంటింజెంట్ స్వీపర్లను ఫుల్ టైమర్లుగా గుర్తించి 8,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వీపర్లకి సీఎల్ సెలవులు వర్తించాలని, కరోనా సమయం పారిశుద్ధ్యం మెరుగు కోసం 75 మంది కార్మికులకు తీసుకోవడం జరిగిందని, ఆ కార్మికులందరికీ 45 రోజుల పెండింగ్ వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో సతమతం ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తారని చెప్పి కార్మికులను మోసం చేసి వంచింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తెరిగి ఏదైతే కార్మికులు జరగాల్సినటువంటి సమాన పని సమాన వేతనం ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కరోనా టైంలో ప్రాణాలు తెగించి పనులు చేసినటువంటి సందర్భంలో కాళ్ళకు దండాలు పెట్టి సన్మానాలు చేసేసినటువంటి సందర్భంలో ఇప్పుడు అదే కార్మికులను ఎగిరితేటువంటి పరిస్థితికి వచ్చారు. వాళ్ళ జీతాలు పెంచడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా పదే ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కార్మికులు రావాల్సిన రాయితీలన్నీ కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్తా ఉన్నాం. వాళ్ళ ఈఎస్ఐ పిఎఫ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి, ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అసలు వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పింది దానికి ఆధార్ కార్డుకి పిఎఫ్ సంబంధం ఏంటని చెప్పినా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పడితేమని పెడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కార్మికులకు ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో సమానతో చెల్లించాలని చెప్తా ఉన్నాం. మదనపల్లికి సంబంధించి స్కూల్స్ పేపర్స్ 4 నెలలుగా జీతాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మీద మున్సిపల్ చెప్తుంది, మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఇక్కడ 45 కార్మికులు మరణించడం, వైఎస్ఆర్ పేటలో కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణం మదనపల్లి కమిషనర్ గారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
పార్వతీపురం మన్యం జిల్లాలోని జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ జగనన్న సురక్ష కార్యక్రమం వివరాలు వెల్లడించారు. 350 గ్రామం వార్డు సచివాలయాల పరిధిలోని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలంలో 2 బృందాలుగా ఏర్పాటు చేశామని, ప్రతిరోజు 2 చొప్పున శిబిరాలను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని కుటుంబాలను వాలంటరీ ఇతర సిబ్బంది సర్వే చేసి ప్రభుత్వ పథకాలను వివరించారని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క సచివాలయంలో ఒక క్యాంప్ నిర్వహించుకున్నారు. ప్రతి సచివాలయానికి ఒక షెడ్యూల్, ఒక ఫిక్స్ డేట్ ఆ క్యాంప్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 2 క్యాంప్స్ నిర్వహిస్తూ ఇలా ఈ టీమ్స్ మండలంలో ఉన్న ప్రతి సచివాలయం పరిధిలో, ప్రతి సచివాలయం స్థాయిలో క్యాంప్స్ నిర్వహించుకున్నారు. క్యాంప్ స్టార్ట్ అయిన ముందు ప్రతి స్టేట్ సచివాలయం పరిధిలో నివాసిస్తున్న హౌస్ హోల్డ్స్ ప్రతి మనిషిని కాంటాక్ట్ చేసి గ్రామ వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్ అందరూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా ఏమేమి రకాల సర్వీసెస్ వాళ్ళు తీసుకొచ్చి దీని గురించి చెప్పడం జరిగింది. తర్వాత క్యాంప్ డేట్ ముందు 7 days ముందు D-7 day నుంచి ఆ క్యాంప్ సచివాలయం పరిధిలో అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 1B ల్యాండ్ రిలేటెడ్ 1B అడగల్, ఇలాంటి రకరకాల సర్వీసెస్ సిటిజన్స్ దీనికి భాగంగా అప్లై చేసుకున్నారు. ముఖ్యంగా రాబోయే 2 నెలల్లో గూడూరులోని సయ్యద్ హషీం హుసేన్సీ దర్గాలోని ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని, గత 30 సంవత్సరాలుగా తమ కుటుంబానికి ముస్లింలతో విడదీరాని అనుబంధం ఉందని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హజరత్ సయ్యద్ హషీం హుసేనీ దర్గాకు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ విచ్చేశారు. దర్గాలోని సమాధి వద్ద ప్రార్థనలలో నిర్వహించారు. మత పెద్దలు ఆశీస్సులు అందించారు. అనంతరం నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్సీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ తమ తండ్రి బల్లి దుర్గా ప్రసాద్ కు గూడూరులోని ముస్లిం సోదరులకు గత 30 సంవత్సరాలుగా ఎంతో అనుబంధం ఉందని, షాదీ మంజిల్ నిర్మాణాన్ని మా తండ్రి పూర్తి చేశారని గుర్తు చేశారు. అదనపు భవన నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగిందని, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 2 నెలల్లో కబర్స్థాన్ వద్ద రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అలాగే 2వ పట్టణంలో కూడా షాదీ మంజిల్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేవుడి మీద అల్లా కృపతో వర్క్ స్టార్ట్ చేసాము. ఈ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎమ్మెల్సీ గారు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా సపోర్టివ్గా ఆ రోజు స్టార్ట్ చేసే ముందు కూడా వచ్చారు. ఆయన వచ్చి చూసి అందరితో ఎవరితో మాట్లాడాలో మాట్లాడి మాకు చాలా ఆర్థికంగా ఆయన సహాయం చేయడం కాదు, ఆయన మాటే ఒక పెద్ద మాకు సపోర్టివ్గా నిలిచింది. ఆయన లేకుండా ఉంటే మేము ఇంత పెద్ద వర్క్ చేయలేము. తర్వాత స్టార్ట్ చేసాము. కొంతమంది మిత్రులు డొనేషన్స్ 1-2 వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు అన్నారు. ఇప్పుడు ఎట్టంటే మేము ఎక్కడ డబ్బులు తీసుకోం, డొనేషన్స్ వస్తుంది. మా కమిటీ మీద నమ్మకం ఉంచి ఓన్లీ 2,70,000 బ్యాలెన్స్ ఉంది. యాక్చువల్గా స్టార్ట్ చేసేటప్పుడు దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టారు. అది ఎట్లా వచ్చిందో ఆ దేవుడి కృప, హజరత్ వారి మా ఆశీస్సులు, మా మీద ఆశీస్సులు, తర్వాత పెద్దలు కళ్యాణ్ చక్రవర్తి గారు, పలువురు కొంతమంది డొనేషన్లు, ఆర్థికంగా సపోర్ట్. డొనేషన్ లేకపోయినా వాళ్ళని నిజంగా వీళ్ళందరినీ అసలు పేర్లు చెప్పకుండానే వీళ్ళు అన్సంగ్ హీరోస్ అంటారు మామూలుగా, అంటే బయటకు చెప్పుకోరు. వాళ్ళ అటువంటి హీరోస్ వీళ్ళందరినీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చక్రవర్తి గారు టైం తీసుకొని ఓపెనింగ్ కూడా రావడం మాకు చాలా సంతోషకరమైన విషయము. ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంస్థ
ఈ బిల్డింగ్ ఇంకా 1-2 అంతస్తులు కట్టేదానికి కూడా మాకు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ దుర్గాప్రసాద్ గారి జ్ఞాపకం వస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రతిసారి ఇక్కడ ఉత్సవం జరిగినప్పుడు వారు వచ్చి ఇక్కడ గంధం తీసుకుని వచ్చి ఆయనకి సమర్పించి చెద్దరు సమర్పించేటువంటి ఆనవాయితీ ఉండింది. ఆ ఆనవాయితీని ఇప్పుడు మన కళ్యాణ చక్రవర్తి బాబు వారి చేతుల మీదుగా నిర్వహించడం, ఆయన ఈరోజు మన అధ్యక్ష వారు చెప్పినట్టు ఇక్కడ మన కాంప్లెక్స్ కట్టుకోగలిగామంటే అది పూర్తి సహాయ సహకారాలు మా ఎమ్మెల్సీ గారు అందించినట్టునే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఎమ్మెల్సీ గారు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ముస్లింలకు ఎక్కడ కనిపించినా దేవులు పెట్టి పిలిచేంత అభిమానం ఆప్యాయత మీ నాన్నగారిది. మీరు కూడా ఈరోజు ముస్లింల మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు. మనం వచ్చిన వెంటనే క్లీన్ చేయాలంటే ఇమ్మీడియట్గా వితిన్ డేలో క్లీన్ చేయించిన సంవత్సరాలు కూడా క్లీన్ చేయించారు. అదేవిధంగా నాన్నగారు ఉన్నప్పుడు మీరే వచ్చి ఇన్స్పెక్ట్ చేసి 3 లక్షలు 4 లక్షలు మన రోడ్డుకి కావాలంటే కూడా పెట్టారు సార్. తప్పనిసరిగా మీరు బాబు ఈ రోడ్డుకి మాత్రం మీరు తప్పనిసరిగా శ్మశానంలో వేయించాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలా, తప్పకుండా మీరు ఆ పని చేస్తామని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా మన షాదీ మంజిల్ బాగా డెవలప్ చేస్తున్నారు. షాదీ మంజిల్ని కంజెస్టెడ్గా ఉంది. షాదీ కింద వివాహ కార్యక్రమాలు చేసినప్పుడు డైనింగ్ హాల్ చాలా చిన్నది అయిపోయింది. కాబట్టి పైన కూడా మీరు మంజూరు చేపిస్తుంటే ఇంతకుముందు 30 lakhs మంజూరు చేశారు, అది ఫ్రూట్ఫుల్ కాలేదు. మీరు తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేస్తే వాళ్ళు ఇక్కడ లోకల్గా వంటల్లో ఉండేటువంటి ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇచ్చినట్టు, అదేవిధంగా మీ నాన్నగారి పేరు కూడా నిలబెట్టినట్టు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే 2 టౌన్లో కూడా ముస్లిమ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీరు అక్కడ కూడా మన ఈ షాదీ ఖానాకి సైట్ని కూడా అలాట్ చేయించిన ఘనత నిజంగా మన కళ్యాణ చక్రవర్తి బాబుకి తెలియజేస్తున్నాం. 0.72 cents ఇందిరానగర్లో ఇప్పించారు. అక్కడ కూడా ప్రపోజల్ కూడా అక్కడ కూడా చాలామంది ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళు ఇంత దూరం రావాలంటే కష్టము. గాంధీనగర్ కానీ, ఇందిరానగర్ కానీ, నరసింహరావుపేట కానీ, వాల్లవి నగర్ కానివ్వండి, ఎక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా పనికి వస్తుంది. అక్కడ కూడా ఎందుకంటే పాపులేషన్ దాదాపు 1/4 ఆఫ్ ది టౌన్ పాపులేషన్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒక షాదీ మంజిల్ నిర్మిస్తే బాగుంటుంది. ఇది కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదా మైనార్టీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సంబరాల రాంబాబు సీఎం మంత్రులు పవన్ అంటే భయపడిపోతున్నారని జనసేన నేత అక్కల రామ్మోహన్ ఆరోపించారు. అవినీతి పత్రికా సాక్షిలో ప్రతిరోజు పవన్ పేరు రాసేలా చేస్తానని గతంలోనే తమ అధినేత చెప్పారని గుర్తు చేశారు. పవన్ నామాన్ని జపం చేసేలా చేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఇప్పుడు మీ అందరికీ పవన్ కళ్యాణ్ మొగుడు అని మీరే అంగీకరించారని అన్నారు. ఆయన మీద ఉన్న భయంతో ప్రతిరోజు పవన్ నామాన్ని స్మరిస్తున్నారని విమర్శించారు. పవన్ అడిగే వాటికి సమాధానం చెప్పలేక నోళ్లేసుకొని వాగుతున్నారని, సినిమా తీస్తానన్న సంబరాల రాంబాబు నీ రాసలీలలు, నీ మంత్రులు రాసలీలలు సినిమాలో చూపించారని సూచించారు. నేను మధ్యతరగతి మామూలు జాగ్రత్తగా చెప్పాను కదా, నా దగ్గర మీరు అడిగితే చెప్పా, నా దగ్గర ఏమి కాలనీలు పోలవరం ఇలాంటి కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించి కొట్టేసిన కమిషన్లు ఏం లేవు కదా నా దగ్గర. 100 కోట్లు చెప్పే అవకాశం, తెల్లగడ్డం ఉన్నా తెల్ల మీసాలు ఉన్నా జుట్టు ఉన్నా పర్వాలేదు, అట్లాంటి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, వాళ్ళ అదృష్టం పరీక్షించుకోవచ్చు, తప్పేం లేదు. లేదు బయట వాళ్ళని పెట్టి చేస్తాం, వైసీపీ వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తాం, కావాలంటే వస్తాయి. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఏది డెఫినెట్గా ఇస్తాం. కామెడీ రోల్ వస్తే ఒకటి ఇస్తాం, వాళ్ళకు ఏదైనా వస్తే కామెడీ రోల్ ఇస్తే తప్పేం లేదు అందులో. మీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 2019 ఎలక్షన్లు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు,
సాక్షి పేపర్లో పవన్ కళ్యాణ్ అనే పేరు రాయడానికి భయపడుతున్న మీరు నిరంతరం కూడా పవన్ కళ్యాణ్ గారి కవరేజ్ మీడియాలో వచ్చే విధంగా చేస్తాను. ఆ నాయకులు ప్రతిరోజు కూడా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జపం చేసేలాగా రాజకీయాలు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఆ దిశగా మీరు పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాట లేకుండా మీకు నిద్ర పడతలేదు. మీ సీఎం కానీ మీకు కానీ మీ నాయకులకు కానీ ఇక్కడ చాలా క్లియర్గా కనపడతా ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారికి భయపడ్డారు. ఖచ్చితంగా మీరు భయపడ్డారు. పవన్ కళ్యాణ్ గారే మనకి రేపు మొగుడని చెప్పి మీరు భయపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు భయాన్ని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తులో ఇంకా భయపడి రాష్ట్రం పారిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అలాగే నువ్వు సినిమా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తీస్తానన్నావు, మేము స్వాగతిస్తా ఉన్నాం. ఆ బయోపిక్ లో పవన్ కళ్యాణ్ గారు హీరో అని చెప్పి నువ్వే ప్రకటించావు. ఆ హీరోతో పాటు విలన్లు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, అన్ని రకాల నటీనటులు ఉంటారు. దానిలో మీ పాత్రలు కూడా పెట్టండి. మీ యొక్క రాసలీలలో, నీ యొక్క రాసలీల కావచ్చు, నీ మంత్రులు సహచర మంత్రులు రాసలీలలు కావచ్చు, లేదంటే మీ నాయకుడు తాతల ముత్తాతలో రాసలీల కావచ్చు. ఇవన్నీ కూడా అందులో ఆ సినిమాలో తీసుకురండి. ఇంకా క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమా. మీరు 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తాయి ఎన్ని పెడితే. కాబట్టి తీసే సినిమాలో మీ వైసీపీ నాయకులు అందరూ కూడా అందులో పాత్రలుగా ఇమిడిపోయి ఆ సినిమాని సక్సెస్ చేసే విధంగా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు తీసే సినిమాని మేము ఆహ్వానిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా పరిధిలోని ఎలికట్ట గ్రామంలో రోడ్డెక్కిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపొద్దని డిమాండ్. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో డాక్టర్ల ధర్నా. 2014 నుంచి స్టైఫండ్ పెంచాలని పీజీ విద్యార్థుల నిరసన. మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలతో అధ్వాన్నంగా మారిన రోడ్లు. శివంపేట మండలం రూప్ సింగ్ తండాలో బురదలో ఇరుక్కుపోయిన అంబులెన్స్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి పర్యటన. యువగళం పాదయాత్రకు మద్దతిచ్చిన వారిని కాకాని వేధిస్తున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.